వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తొర్రూరులో వామపక్ష కార్మిక రైతు సంఘాల మహాప్రదర్శన. సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా. డోన్ పట్టణంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ. నెల్లూరు జిల్లాలో బ్లడ్ ఫ్లూ వైరస్ కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ కార్పొరేటర్ మద్దతు విధానాలను వ్యతిరేకించాలని వామపక్ష కార్మిక రైతు సంఘాల నాయకులు అన్నారు. కేంద్ర కార్మిక కర్షక సంఘాలు ఇచ్చిన దేశవ్యాపిత కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో వామపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంంలో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కంట్రోలర్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు చిన్నాల స్వామిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ రంగానికి ఉడింగం చేస్తూ మతతత్వ విధానాలను అనుసరిస్తూ కార్మిక కర్షకులు లక్షలాది కుటుంబాలను బజారు పాలు చేస్తున్న కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని అన్నారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనం ఈరోజు గ్రామీణ భారత్ను బంద్ చేస్తున్నాం. ఒక సంవత్సరం పాటు ఉద్యమాలు చేసి ఈ దేశంలో నరేంద్ర మోడీ అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ ఆ రోజు వాళ్ళకు మద్దతుగా మనం అందరం కూడా ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే రైతులకు ప్రతి రైతుకు 65 సంవత్సరాల నిండిన రైతుకు 10,000 పెన్షన్ ఇవ్వాలని, అట్లాగే రైతులు పండించిన ప్రతి పంటకు కనీస చట్టం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులకు కర్షకులకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. అణిచివేస్తూ ఉన్నారు. ఒక దుర్మార్గం చట్టాలు తీసుకొచ్చి వల్ల రైతుల పోరాటం వల్ల గత సంవత్సరం రైతులు పోరాటం చేస్తే ఆ చట్టాలని అమలు చేయాలని చెప్పాడు తప్పితే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోమంటే మాత్రం ఇంతో కూడా ఉపసంహరించుకోలేదు. కానీ వేల కోట్ల రూపాయలు మాత్రం వెళ్ళి రామాలయం కింద కట్టాడు. రామాలయం కంటే మనం వ్యతిరేకం కాదు, కానీ ఈ దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతుకు న్యాయం చేయమని అడిగారు. ఆరుగాలు కష్టపడే కార్మికులు ఇవాళ శ్రమ తోడ్చి రక్తాన్ని వాళ్ళు తారపోసి వాడి కేంద్ర సంపద కొత్త వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం మధ్య వాళ్ళు అడిగాం. కానీ వాళ్ళ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. అలాగే ఆశా వర్కర్లు, అదేవిధంగా ఆటోలో పనిచేస్తే ప్రైవేట్ డ్రైవర్లు, క్లీనర్లు, ఈ విధంగా అదేవిధంగా సివిల్ సప్లై కార్మికులు వీరందరి కోసం కూడా చట్టాన్ని అమలు చేసి చట్టాన్ని అమలు చేయాలని వాళ్ళ జీవితాలను బాగు చేయమని మనం కోరుతా ఉంటే ప్రభుత్వం మాత్రం పెడుతూ ఉంటున్న కార్మిక సంఘాలు, ఆశా వర్కర్లు, అదేవిధంగా ప్రైవేటు ట్రాన్స్పోర్టు డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర వర్గాల్లో పనిచేసే హమాలీలు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఇవాళ ఒక తాడి మీదకి వచ్చి ఈ దేశంలో ఈ రోజున గ్రామీణ భారత బంద్ను పాటిద్దామని నిర్ణయం తీసుకొని ఈ బంద్ పాటిస్తున్నాం. దీనిలో పాల్గొనండి. ప్రతి మహిళకు, ప్రతి కార్మికుడికి, ప్రతి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకి, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి, కార్మిక వర్గానికి, సివిల్ సప్లై అమలులకు పేరున సిపిఐ పార్టీ ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జంగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారపు రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాలుగా కార్మిక చట్టాలను కాలరాస్తూ 4 రేబర్ కోడ్లాగా మార్చిందని మండిపడ్డారు. ఇప్పటికైనా రద్దు చేసిన కార్మిక చట్టాలను అమలు చేయాలని, కార్మిక కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలన్నారు. ఏమైనా ప్రమాదంగా కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ డిమాండ్ కనుక అమలు పెట్టకుంటే మరి ఈయన ఈ మధ్యకాలంలో అనేక రాముడి పేరు చెప్పుకొని మీరు యూట్యూబ్లో ఛానల్లో చూశారు, వాట్సాప్లో చూస్తున్నారు. మరి అన్ని దొంగ ముచ్చట్లు, మరి రాములు విగ్రహానికి ఓపెనింగ్ వచ్చానికి ఏది ఎనుగుబంట వస్తున్నాయని యూట్యూబ్లో పెడతాడు, నాగుబాబులు వస్తాయని యూట్యూబ్లో జనాన్ని మభ్యపెట్టి ప్రజలను అనేక భ్రమలు పెట్టి మళ్ళీ అధికారికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు మోడీ. మన యొక్క హక్కులను కాలరాస్తే నిన్ను గద్దెతిస్తామని చెప్పి అది చేస్తూ మీరందరూ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఈ యొక్క సమ్మెకు హాజరైన ఈ కార్మిక సంఘాల అందరికీ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ
నెల్లూరు జిల్లాలో బ్లడ్ ఫ్లూ వైరస్ కలకలం. అధికారులు అప్రమత్తమయ్యారు. మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి భూపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజ్ ల్యాబ్ కు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి కోళ్లలో వ్యాధి నిర్ధారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ములుగు జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో వెంకటపురం మండల కేంద్రంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, జీపీ కార్మికులు, ఏఎన్ఎంలు, రైతులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వీడి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస పనికి సమాన వేతనం 26,000 వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యల పట్ల సముచితంగా ఆలోచించి తమకు రావాల్సిన జీతాలను సకాలంలో చెల్లించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వెంకటాపురం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఈరోజు కార్మిక చట్టాల సవరణపై దేశవ్యాప్తంగా అన్ని జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రదర్శన చేసి స్థానిక తహసీల్దార్ గారికి మా యొక్క కార్మికుల యొక్క సమస్యలు, డిమాండ్స్ని అవన్నిటిని కూడా పొందుపరిచి వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కార్మిక హక్కులని, కార్మిక చట్టాలని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులు తన ఎట్టి చాకరీ చేయించుకుంటూ ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వాలు అయితే ఎట్టి చాకరీ చేయించుకుంటూ ఈరోజు మాకు జీతాలు రావట్లేదు, కనీసం వేతనాలు పెంచండి మహాప్రభు అని చెప్పేసి మనం పెద్ద అడగడానికి ఆస్కారం లేకుండా కార్మిక చట్టాలని రద్దు చేసి అడిగితే చాలు అరెస్టు చేపిస్తామనే పేరుతోటి ఆ చట్టాలని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. 48 చట్టాలని సైతం 4 కోళ్లుగా విధించి చట్టాలు రూపుమాపే విధంగా బడా కంపెనీలకు కార్మికుల్ని దాసోహం చేసే విధంగా ఈరోజు కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అందుకు గాను ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమ్మె చేయడం జరిగింది. కార్మిక చట్టాలు రద్దు చేస్తే కార్మికులందరూ తమ యొక్క శక్తిని కూడా కూడగట్టుకొని కార్మికుల్లో కొంత కథం దొక్కి అవసరమైతే ఎంత చేయడానికైనా సరే కార్మికులందరూ ఏకమై, అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమై ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా కార్మిక చట్టాలను సవరణ జరగకపోతే ఖచ్చితంగా కార్మికులంతా ఏకమై అవసరమైతే ఆఫీసును ముట్టడితానికి కూడా ఏదైనా సరే వెనకాడదని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతతత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో భాగంగా వైరా నియోజకవర్గంలో శుక్రవారం అఖిలపక్ష రైతు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గం కేంద్రంలో బైకులు, ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎర్రబాబు, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంకనాల అర్జునరావు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధమైన గిట్టుబాటు ధరలు కల్పించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు నిలిపివేయాలని, కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మద్దతుగా జరుగుతున్న గ్రామీణ భారత బంద్ను మద్దతుగా జరుగుతున్న గ్రామీణ భారత బంద్ను మద్దతుగా జరుగుతున్న గ్రామీణ భారత బంద్ను ధరలు
నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను కాపాడుతున్నాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుతున్నాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుతున్నాం లౌకిక మార్గాన్ని, కాపాడుతున్నాం లౌకిక మార్గాన్ని, ప్రైవేటీకరణ ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు, కార్పొరేట్ కారు చౌకగా అప్పు చెప్తున్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలు జిల్లాలో కార్మిక సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ దగ్గర నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సిఐటియుసి, ఏఐటియుసి, ఐఎఫ్టియు, టిఎన్టి, యుసి రైతు సంఘాల వ్యవసాయ కార్మిక సంఘం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రైతులు పెట్టుబడిలో రైతు కుటుంబ శ్రమకు 50% కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, 200 రోజులు పని దినాలను కల్పించాలని కోరారు. మేడారం జాతరలో హలాల్ నిషేధించాలి, హలాల్ చేయడం వల్ల అమ్మవారికి మొక్కు చెల్లదు అంటూ సమ్మక్క సార్లమ్మ ప్రధాన పూజారి సిద్ధబోయిన అని అరుణ్ అన్నారు. నమస్కారం అండి, నా పేరు సిద్ధబోయిన అరుణ్, ఈ ఆలయ ప్రధాన పూజారిని. ఈ ఆదివాసీ సాంప్రదాయాలలో హలాల్ అనేది నిషిద్ధం అండి. దయచేసి హలాల్ చేయకండి. అట్లా ఎవరైనా ఉంటే మాత్రం మేడారం రావద్దు. మా అంటే పూజారుల మనోభావాలను, ఈ ఆదివాసీ సాంప్రదాయాలను మాత్రం దెబ్బతీయకండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష. మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీ కమిషనర్గా ఎస్ వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. గతంలో నేరేడు చెర్ల మున్సిపాలిటీలో పనిచేసిన వెంకటేశ్వర్లు బదిలీపై మందమరి వచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మందమరి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తాను సంప్రదించవచ్చు అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వర్లు. నేను నిన్ననే మందమరి మున్సిపాలిటీలో జాయిన్ అయినా. ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మున్సిపాలిటీ అభివృద్ధి గురించి సకాలంలో ఇంటి పనులు కానీ, నల్ల బిల్లులు కానీ చెల్లించి మన మున్సిపాలిటీకి అభివృద్ధికి మీరందరూ సహకరించాలని, మీకు ఎల్లవేళలా నేను ఏ సమస్యనైనా శానిటేషన్ పరంగా కానీ, వాటర్ సప్లై కానీ నేను దగ్గరుండి మీ యొక్క సమస్యలను నేను పరిష్కరిస్తానని మనవి చేస్తాను. నెల్లూరు జిల్లాలో బ్రహ్మదేవంలో శుక్రవారం బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కాకాని మంత్రిగా కాలు పెట్టగానే 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేశారని, ఇంకో ఎమ్మెల్యే వదిలి వెళ్లిపోతే మరొకరు జనసేనతో సంప్రదింపులు చేస్తున్నారన్నారు. గిరిజన కాలనీలో 10 కుటుంబాలను వైసీపీ సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలో గురువారం నున్నూరు సమీపంలో ఖల్వ గ్రామానికి చెందిన స్వాములు అనే వ్యక్తికి రాత్రి 10 గంటలకు రోడ్డు దాటుతుండగా అతివేగంతో కారు వచ్చి ఢీకొని వెళ్లింది. స్వామికి 2 కాళ్లు విరిగిపోవడంతో ఆ సమీపంలో ఉన్న ప్రజలు గమనించి కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌరు చెత్తరెడ్డి, గౌరు వెంకటరెడ్డి మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారి ఆదేశాల మేరకు కాల్వ గ్రామ టీడీపీ అధ్యక్షులు రజక్ భాషా ఆర్థికంగా 10,000 రూపాయల సహాయం చేయడం జరిగింది. నీకేం బాగులే, ఇంకా డబ్బులు ఏమైనా అవసరం ఉందా అని ఎవరితో సాయం చేపిస్తా.
నేను ఆల్రెడీ అన్నతో మాట్లాడొచ్చిన ఇంకా ఏమన్నా ఉన్నామని చెప్పిస్తా. మా పిల్లడు కానీ ఈయన ఉన్నాడు, ఆ పిల్లడు కానీ చెప్పిన ఈయన ఉన్నాడు. ఏం తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర జరిగే 4 రోజులు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెలవులు ప్రకటించాలి మరియు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతర 2024ని జాతీయ పండుగగా ప్రకటించాలి అని బీసీ భుజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు హిందూ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ నామోజు రాజకృష్ణగా తెలంగాణ ప్రభుత్వంకి తెలంగాణ ప్రజలు తరపున పబ్లిక్ టీవీకి నేను అభ్యర్థిస్తున్నానని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద జాతర గిరిజన జాతర, అదేవిధంగా భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మన తెలంగాణ కుంభమేళటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అత్యంత వైభవంగా జరగబోతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలు దీన్ని జాతీయ హోదా ఇవ్వాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ 2024 సంవత్సరం మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24కి 4వ తారీఖు వరకు ఈ 4 రోజుల్ని మన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలకి సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ ప్రజల తరపున కోరుకుంటున్నాను. ఇలా ప్రకటిస్తే పబ్లిక్ అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఈ మేడారం సమ్మక్క సారక్క 2024కి జాతీయ హోదా ప్రకటించి బీజేపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చూపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజల తరపున నామోజు రాజకృష్ణ బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అదేవిధంగా హిందూ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ప్రజల తరపున మరియు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ మేడారం సమ్మక్క జాతర అడుగుతళ్ళు మహోన్నతం కాబట్టి జాతీయ హోదాతో పాటు 4 రోజులు ప్రభుత్వ సెలవు ప్రకటించాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై మేడారం సమ్మక్క సారక్క. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. గతంలో బీసీ బిడ్డలైన ఈటెల రాజేందర్ గారిపైన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పాడి కౌశిక్ దిష్టి బొమ్మ తగలబెట్టారు. అయినా కూడా ప్రస్తుతం గౌరవ మంత్రివర్యులు బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పొన్నం గారికి మరియు బీసీలకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. ఈరోజు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అనే అహంకారంతో బీసీ మంత్రివర్గైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి పైన నీ అంత చూస్తాం, నువ్వేంటి రా, నువ్వు మొగడమైతే రా చూసుకుందామని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. గతంలో బీసీ బిడ్డలైనటువంటి ఈటెల రాజేందర్ గారి పైన తెలంగాణ గవర్నర్ అయినటువంటి సౌందర్య రాజన్ గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బల్పురెడ్డి గారికి శివయాత్ర చేసి వారిని దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేయడం జరిగింది. అయినా కూడా వారికి బుద్ధి రాలేదు. ఈ రోజు కూడా భార్య బిడ్డలను అడ్డం పెట్టుకుని మమ్మల్ని గెలిపిస్తారా లేదా మేము శివయాత్ర చేస్తాము అని హుజురాబాద్ ప్రజలను మభ్యపెట్టి గెలిచినటువంటి కౌశిక్ రెడ్డి గారు, మీరు బీసీ బిడ్డల పైన ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. రానున్న రోజులలో బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మా గౌడ జాతి బిడ్డలు కూడా ముందుకొచ్చి నిన్ను ఇంటి నుండి కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు వెంటనే మా గౌడ జాతి ముద్దు బిడ్డైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు బీసీలందరూ కూడా క్షమాపణలు చెప్పి రానులలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన శాస్త్రం జరుగుతుందని తెలియజేస్తున్నాము. నేను మీ చంద్రమోహన్ గౌడ్ ఉదారి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మరియు గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషన్స్ ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల జిల్లా. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఉర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామ టీడీపీ సర్పంచ్ ఆవుల అయ్యస్వామి ప్రాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. నేను గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ కూడా ఎన్నికలు జరిగింది. నా అవసరాల కన్నా ముందుగా మా ఊరు ఉన్నటువంటి కొన్ని వాటర్ కూడా లేని ప్రాబ్లం వల్ల ఎమ్మెల్యే సారు పిలవడం జరిగింది. చేసిన వెంటనే నేను అడిగిన వెంటనే సార్ కూడా 2 బోర్లు వేసాడు, ఇంకో 2 బోర్లు కూడా వేసుకున్నాడు. సిసి రోడ్లు, ఒక జేజేఎంలో ట్యాంక్ కూడా కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు మా సారు. తర్వాత
సార్ ఏ టైం అయినా నాకు అందుబాటులో ఉంటాడనే ఉద్దేశం. నేను టీడీపీలో కూడా సార్కి ఎప్పుడైనా ఫోన్ చేసి నాకు పనిచేశాడు. కారణం సార్ పిలిచిన సార్కు పనిచేయాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్లో నేను వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది సార్. నా పేరు అయ్యస్వామి, ఉప్పలపాడు వరకు మండలం. ఉప్పలపాడు సర్పంచ్ అయ్యస్వామి ఈరోజు పార్టీలో చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి కూడా మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా మనం ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ లేకుంటే ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ కూడా మనం ఇక్కడ పార్టీలు కానీ ఒకటి చూడకుండా మనం ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకందరికీ చేయడం. అయ్యస్వామి ఎక్కడ కనిపోయినా నాకు బాగా ఫ్రీ. అంతకుముందు మనమ్మడి ఉండేవాడే ఆ ఎలక్షన్లో కొద్దిగా మనం టికెట్ మనం కొద్దిగా అనౌన్స్ చేయడం వాళ్ళ బ్రదర్కి చేయాలనుకున్నాం, కానీ కొన్ని అన్యవార కారణాల వల్ల మనం చేయలేకపోయినా అతను ఇంకా పోయి అక్కడ పోటీ చేయడం. తర్వాత కూడా మనం ఎక్కడైనా ఎదురైనా కూడా అతనికి ఏదైనా పని ఉన్నాయని కూడా మనం పని చేయడం. ఈరోజు మొత్తం అంతా కూడా మన డ్రింకింగ్ వాటర్ చాలా వరకు కూడా గడప గడప తిరిగినప్పుడు కూడా మనం చూడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన మాట్లాడి ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా నువ్వు మొదటి నుంచి మనవాణి విధానం ఎందుకు మాకు దూరం ఖచ్చితంగా మా ఎమ్మడి వచ్చేస్తుంది సార్. నాకు రావడానికి నేను వచ్చేస్తాను. మొత్తం అన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందరికీ అందుతున్నాయి. మాకు దీంట్లో ఏం లేదు, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మీరే మమ్మల్ని ఆ రోజు మమ్మల్ని వద్దనుకుంటేనే మేము దూరం అయినా తప్ప మీకు మేము ఎటువంటి దూరంగా లేము. మేము ఖచ్చితంగా మీరు పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము వచ్చి జాయిన్ అవుతుంది. ఈరోజు పార్టీ జాయిన్ అయిన అయ్యస్వామి మరొకసారి అభినందిస్తూ ఖచ్చితంగా ప్రజలకు పనిచేయడానికి ముందుండి మనం ఉప్పలపాడు ప్రజలకు సంబంధించిన అన్ని ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని కూడా. పెద్దపల్లి జిల్లా ఎల్గడ్ మండల కేంద్రంలోని హెడ్ క్వార్టర్లో తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ పుట్టినరోజు వేడుకలు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు మరియు మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలతో కేక్ కట్ చేసి మరియు స్కూల్ పిల్లలకు పండ్లు పంచిపెట్టడం జరిగిందని అన్నారు. మన బీఆర్ఎస్ పార్టీ నాయకుడైన కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన దాసరి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని అన్నారు. కార్యకర్తలు నాయకులకు వచ్చే లోక్సభ ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయానికై కృషి చేయాలని కోరారు. ఎలిగేడు మండలం అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామాన రాష్ట్ర సాధించిన కొరకు మన తెలంగాణ రాష్ట్రం సాధించిన కొరకు ప్రాణాలే పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారి యొక్క 70వ జన్మదిన సందర్భంగా ఎలిగేడు మండలం అన్ని గ్రామాల్లో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామాన కేకులు కట్ చేస్తూ స్వీట్లు పంచుతూ అలాగే ఎలిగేడు మండల హెడ్ క్వార్టర్లో వారు ఆయురారోగ్యాలతో ఉండి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన కేసీఆర్ గారిని ఆరోగ్యంగా రాబోయే ఉండే విధంగా మన ఎలిగేడులో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయంలో వారికి పూజలు చేసి అలాగే కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం. తెలంగాణ సాధించిన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 70వ వసంతాలు ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవ పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మా దాసరి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ సంబరం చేసుకున్న మాట వాస్తవం. అదే దారిలో ఈరోజు ఎలిగేడు మండల కేంద్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు మరి ముఖ్యులు మరి మండల పార్టీ అధ్యక్షులు అలాగే మండలంలోని అన్ని విభాగాలకు చెందిన మరి ముఖ్య నాయకులు ఈరోజు విచ్చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
డోన్ పట్టణంలో ప్రియాంక నలంద హై స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. తండ్రి చాకలి బద్రి ఆటో డ్రైవర్, తల్లి పార్వతి. వీరిద్దరికి 2 కుమార్తెలు, ఒక కుమారుడు అనిల్. ఇకపోతే అనిల్ తెల్లవారుజామున 3:30 నీళ్లు తాగేందుకు లేవుగా చెల్లి ప్రియాంక ఫోన్లో మాట్లాడుతుంది. ఇంత తెల్లవారుజామున నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని తల్లి అన్న ప్రియాంకను బంధలించారు. ఉదయాన్నే ప్రియాంక స్కూల్కి వెళ్ళను అనడంతో వారి రోజు పనులకు ఇంట్లో వాళ్ళందరూ వెళ్లిపోగా ఒంటరిగా ఉన్న ప్రియాంక ఫ్యాన్కు ఊరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాళ్ళు వదులుతాడు నాకు చెప్పు కాళ్ళు దుక్కుతుంది కదమ్మా కాళ్ళు వదులుతారు ఏం వస్తున్నాయమ్మా కాళ్ళు అంటే ఎంత లాస్ట్ పూర్ మాట్లాడుతుంది ఒక గంట కానీ ఉండలేను నా బాబా లేకుంటే నా బతికే అంతవరకే ఏదైనా మాట్లాడితే కరెక్ట్ ఉండాలి మనకి. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జంగామ జిల్లా రామవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భండారి సుధీర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 4గురిని తన కారులో కిరాయికి స్టేషన్ గన్పూర్ తీసుకుని వెళ్లారు. తిరిగి వస్తుండగా ప్రమాదవశత్తు చెట్టుకు ఢీ కొట్టడంతో సుధీర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు సుధీర్. మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కాగా సుధీర్ కు 18 నెలల కవల పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిమ్మలంగా చెప్పు. మనం మనిషి వచ్చి కాదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు పెడతారు ఇక వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. మనం అడగలేదు. నేను వస్తా బామ్మ, నువ్వు ఏడవక మనం ఏడుస్తానికి ఇక్కడ నువ్వు వెళ్ళగా వస్తు నువ్వు ఏడుతో మాత్రం దింపుతారు కాదు, నువ్వు ఏడుతో మాత్రం దింపుతారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు తమకు ప్రభుత్వం నుండి అందించాలని బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కుప్పం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులుగా ఉన్న వారికి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పీఆర్సీ బకాయి సొమ్మును చెల్లించడంతో పాటు పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ తాము కోరుతున్న న్యాయమైన కోరికలను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మేము చేరిన తర్వాత ఇప్పుడు ఇక్కడే 10 సంవత్సరాలకి ఏమంటే ఇప్పుడు పరిస్థితి ఆర్టీసీ దాదాపుగా 15 సంవత్సరాలు లేదు. ఇప్పుడు ప్రయాణికులతో ఏ ఒక్కరితో చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అప్పటికప్పుడే పిలిపించి ఈ సమస్యలు ఏమున్నాయి
Thank you.